సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ ను పెంచాలని నిర్ణయించుకుంది. అయితే అటు ట్రంప్ మాత్రం కెనడా చర్యలను ఏమాత్రం నమ్మడం లేదు. అధికారంలోకి రాగానే కెనడా, అమెరికా సరిహద్దులపై ఆయన గట్టి నిఘా పెట్టనున్నారని అర్థమవుతోంది. ముఖ్యంగా డాంకీ రూట్స్ ద్వారా వచ్చే అక్రమ వలసలను ఆయన ఏమాత్రం సహించేలా కనిపించడం లేదు. వారి తాట తీసేందుకే డిసైడ్ అయినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఇండియన్స్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఇంత కష్టపడి అమెరికాలోకి లక్షల సంఖ్యలో భారతీయులు ఎందుకు ప్రవేశిస్తున్నారని డౌట్ వచ్చిందా? ఇండియాతో పోలిస్తే అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక అవకాశాలు ఉంటాయన్నది వీరిలో చాలా మంది ఆలోచన. అందుకే ఈ ప్రమాదకర మార్గాల ద్వారా అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ ప్రయాణాలు కేవలం అనైతికమైనవే కాదు, ప్రమాదకరమైనవి. ఇంతకు ముందే చెప్పిన జగదీష్ కుటుంబం ఎపిసోడే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి అమెరికానే కాదు, ఏ దేశమైనా కూడా అక్రమ వలసల పట్ల, అక్రమ వలసదారుల పట్ల కఠినంగానే ఉంటుంది. ఈ విషయంలో ట్రంప్ ఇంకాస్త గట్టిగానే నిలబడతారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే విధానాలను నమ్మే వ్యక్తి ఆయన. ఇక అమెరికాను పట్టుపీడిస్తున్న ప్రధాన సమస్య కూడా ఈ అక్రమ వలసలే. 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులకు అడ్డా అమెరికా. ఇందులో 7 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరందరినీ ఇంటికి సాగనంపడం ఖాయమనే చెప్పాలి. ఇక కొత్త అక్రమ వలసలు పెరగకుండా ఉండేందుకు కెనడా సరిహద్దులపై ట్రంప్ ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే 22% ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ రూట్స్ ద్వారానే అమెరికాలోకి వస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ట్రంప్ చేస్తుంది కరెక్టా, రాంగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.